ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు. మరి ఈరోజు బాబాగారు తెచ్చిన ఆ సందేశం ఏంటో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, నేను నీతో పాటే ఉన్నాను అని నమ్మితే ఇప్పుడే ఇది వినేసే తల్లి. నీకైన మంచి వార్తను నీకోసం తీసుకొచ్చానమ్మా. అది కూడా నువ్వు ఆశపడిందే, నా దగ్గర ప్రార్థన పెట్టిందే నీకోసం తెచ్చాను. నిర్లక్ష్యం మాని వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి వార్తను తీసుకువచ్చారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఇక నువ్వు ఎలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదు. నేను నీతోనే ఉన్నాను అని నమ్మావు కదా, నువ్వు ఆ ఒక్క నమ్మకం నా మీద ఉంచుకుంటే చాలమ్మా. ప్రతిదీ కూడా నేను దగ్గరుండి జరిపిస్తాను. త్వరలోనే నువ్వు కోరుకుతున్న ఒక మంచి శుభవార్తను, మంచి శుభకార్యాన్ని నీ చేతుల మీదుగా జరిపిస్తాను. ఇప్పుడు నీకున్న చిన్న చిన్న కష్టాలు, సమస్యలు, కొన్ని బాధల వలన నీ మనసు భారం అయిపోయింది కదా, బరువుగా అనిపిస్తుంది కదా. బాబా, ఇక నా వల్ల కావడం లేదు, నేను ఈ బరువుని మోయలేకపోతున్నాను అని నా దగ్గర కన్నీరు పెట్టుకుంటున్నావు. కొన్ని పరిస్థితుల ప్రభావం వలన నువ్వు నన్నే మర్చిపోతున్నావు. నిజమే కదా? ఒక్కటి గుర్తించుకో బిడ్డా, నేను అసలు నీతో లేను అని, నీ మాటలు వినడం లేదు అని నువ్వు ఎప్పుడూ కూడా అనుకోకు. ఎందుకంటే అది నీ భ్రమ మాత్రమే. నీకు కష్టాలు వస్తున్నప్పుడే నువ్వు నాకు ఇంకా ఇంకా దగ్గరవుతున్నావమ్మా. ఎప్పుడూ కూడా ఒక్క విషయాన్ని నువ్వు మనసులో ఉంచుకో. నువ్వు బాధపడాలి అని నేను ఎప్పుడూ అనుకోలేదు. బాబా, మీరు నన్ను కావాలని శిక్షిస్తున్నారు అని ఎప్పుడూ అనుకోవద్దు తల్లి. అలాంటి పనులు కూడా నేను అస్సలు చేయను. నా బిడ్డలు, నన్ను ప్రార్థించే వాళ్ళు, నన్ను నమ్మిన వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా వాళ్ళ కుటుంబంతో ఆనందంగా ఉండాలనేదే నా ఆశ కూడా. దానికోసం నేను ప్రతి క్షణం కూడా శ్రమిస్తూనే ఉంటాను. అది నీకు కూడా తెలుసు కదమ్మా. మరి అలాంటప్పుడు ఎందుకు నువ్వు కొన్ని పరిస్థితుల ప్రభావం అప్పుడు నేను నీతో లేను అని, అసలు ఉండడం లేదు అని, నీ మాటలు వినడం లేదు అని నువ్వు ఎందుకు నన్ను తప్పుగా అనుకుంటున్నావు చెప్పు? నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను. అసలు చెప్పాలి అంటే నేను ఎక్కడో దేవాలయాల్లో లేనమ్మా, నీలోనే ఉన్నాను. నువ్వు కష్టాలు, సమస్యలతో చిక్కుకొని పోయినప్పుడు, కష్టాలు, సమస్యలు అన్నీ నిన్ను చుట్టుముట్టినప్పుడు నీకు వెలుగులాగా వచ్చేది నీ సాయి ధుని మాత్రమే. నిన్ను అన్ని చిక్కుముడుల్లోంచి కూడా బయటికి లాగేది నీ సాయి చెయ్యి మాత్రమే అని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు నన్ను మర్చిపోలేదు అని, నన్ను పూజించడం మరవలేదు అని నాకు కూడా తెలుసు. మరి ఎందుకు బాబా నన్ను ఇలా అంటున్నారు అని అడుగుతున్నావా? అది నీ తప్పు కాదమ్మా. కొన్ని పరిస్థితుల ప్రభావం వలన, నీకున్న కష్టాల వలన నేను అలా అనాల్సి వచ్చింది అంతే. నా మాటలకేం బాధపడుకు తల్లి. నేను ఎప్పుడు నిన్ను కోప్పడను. ఎప్పుడూ కూడా నీ మంచి కోరే మంచి పనులు నేను చేస్తూ ఉంటాను. నీకు ఎప్పుడు ఏది ఎలాంటి సందర్భంలో జరగాలో ఆ సమయానికి అది అలానే జరుగుతుంది. నేను అలా జరిపిస్తాను. దగ్గరుండి మరి నీ పనులన్నిటిని చక్కబెడతాను. నేను ఎప్పుడు నిన్ను అపార్థం చేసుకోనమ్మా. అర్థమవుతున్నాయి కదా? ఇక నువ్వు దేని గురించి కూడా అస్సలు ఆలోచించకు. నా బాబా నాతోనే ఉన్నారు అని నమ్ము. ఆ క్షణం నుంచి ఆ నమ్మకమే నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇప్పుడు నీ జీవితంలో ఉన్న కష్టాల నుంచి నిన్ను బయటకు లాగేస్తుంది. అది ఆ నమ్మకం మాత్రమే. నీ నమ్మకాలన్నిటినీ నేను నిజం చేస్తాను. క్షణంలోనే ఒక పెద్ద శుభవార్తను నువ్వు వినేలా చేస్తాను. ఎలా అయినా సరే బిడ్డ, నీ జీవితంలో ఒక పెద్ద అద్భుతాన్ని జరిపించి నువ్వు ఎదురు చూసే వార్త నీకు అందిస్తాను. నువ్వు కావాల్సినవన్నీ నేను నీకు చేకూరుస్తానమ్మా. తరువాత నేను నీ జీవితంలో జరిగే మార్పులను చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. అవును తల్లి, నీ బాబా ఇప్పుడు చెప్పినట్లుగా అన్నీ అలానే జరుగుతాయి. అసలు నువ్వు దిగులు పడకు. ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నందుకు కారణం ఏంటో తెలుసా? నువ్వే. ఏంటి బాబా నన్ను ఇలా అంటున్నారు అని అంటున్నావా? అవును తల్లి, నీ మనసే నిన్ను కష్టపెడుతుంది. కానీ నువ్వు తలుచుకుంటే నీ మనసుని మంచిగా మార్చుకోగలవు. నీ కష్టాలను నువ్వే తగ్గించుకోగలవు. అది నేను చెప్పడం వరకే నా బాధ్యతమ్మా. చేయడం అంతా నీ బాధ్యత.
అనుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉండు. నీ మనసుని నీ అధీనంలో ఉంచుకో. మిగతాదంతా సవ్యంగా మంచిగానే జరుగుతుంది. ఎప్పుడూ కూడా కష్టమైనా సరే తల్లి, మంచినే తలుస్తూ ఉండు. సంతోషాన్ని గుర్తుపెట్టుకో. కష్టాలను కన్నీళ్లను అన్నిటిని వదిలేసే అమ్మా. గతంలో జరిగినవి నీకు ఏదైనా గుర్తు పెట్టుకోవాలి అనిపిస్తే సంతోషాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు ఎలా ఆనందంగా ఉన్నావో అలాంటి క్షణాలను గుర్తుంచుకోనే కానీ బాబా నాకు అప్పుడు అంత బాధ కలిగింది, ఇంత బాధ కలిగింది, అప్పుడు అలా జరగకుంటే బాగున్ను, ఇలా జరుగుండొచ్చు కదా అని చెప్పి ఎప్పుడు జరిగిన దాని గురించి గతాన్ని తలుచుకొని బాధపడకు. జరిగిపోయిన సంతోషాన్ని గుర్తు తెచ్చుకో. అప్పుడు నువ్వు ఈ క్షణం ఎంతో సంతోషంగా ఉండగలవు. రాబోయే భవిష్యత్తు కూడా నీకు ఎంతో అద్భుతంగా ఉంటుంది తల్లి. అర్థమవుతుంది కదా? గడిచిపోయిన గతాన్ని అక్కడే విడిచిపెట్టేసి నీ వెంట తీసుకురావద్దమ్మా. ఇక ఈరోజు ఈ క్షణం నీది. రేపు ఎవరిది ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఈ క్షణం మాత్రమే మనది, మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఉన్న క్షణాన్ని వృధా చేసుకోకుండా సంతోషంగా జీవించినట్లయితే జీవితమే మన వశమైపోతుంది. అర్థమైంది కదా? భవిష్యత్తు గురించి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు. అన్నిటిని నేను చక్కబెడతాను, అన్నిటిని నేను మారుస్తాను. నువ్వు సంతోషంగా ఉండు తల్లి. నీ బాబా నామస్మరణ చేస్తూ ఉండు. నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయము అస్సలు అవసరం లేదమ్మా. ఎవరో ఏదో చేస్తున్నారని నువ్వు అసలు దిగులు పడకు. బాబా ఎవరో ఏదో చేయడం ఏంటి, మీరే నన్ను చెయ్యి వదిలేశారు, ఎన్నో సంవత్సరాల నుంచి నేను కోరిన కోరిక ఇంకా తీర్చడం లేదు ఏంటి, ఇక మీ మీద నాకు నమ్మకం కోల్పోతుంది అని అడుగుతున్నావా? అలా ఎప్పుడు అనుకోవద్దమ్మా. నేను చెబుతూనే ఉన్నాను కదా, దేనికైనా ఒక సమయం రావాలి, నీ పాపకర్మలు తొలగాలి అని. ఇక రాబోయే రోజుల్లో కాస్త ఎదురు చూడు తల్లి, చాలు. నీ కర్మఫలాలన్నీ పూర్తయిపోయి నీకైన కాలం రాబోతుంది. ఇప్పుడున్న నీ కష్టకాలం అంతా పూర్తిగా అంతమైపోతుంది. ఇక ధైర్యంగా ఉండు. నీ బాబా ఎప్పుడు నీతోనే ఉంటారు. నీ చెయ్యిని అస్సలు వదలనమ్మా. ఇక హాయిగా ఉండు తల్లి. ఎవ్వరికి ఎప్పుడు కూడా భయపడకు. నీ తప్పు లేనప్పుడు ఎదిరించి నిలబడు. అస్సలు వెనకడుగు వేయకు. నీకు తోడుగా ఎవరు ఉన్నా లేకున్నా సరే నీ బాబా పక్కబలంగా నీకు తోడుగా ఎప్పుడు నీ వెంటే ఉంటారు అని తెలుసుకోమ్మా. ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారు. మరి ఈరోజు బాబాగారు చెప్పేది ఏంటి అంటే, జరిగిపోయిన గతాన్ని ఎప్పుడు కూడా తలుచుకోకూడదండి. అది ఎవరైనా సరేను, అది ఎంత పెద్ద కష్టమైనా సరే ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్న క్షణాలను గుర్తు చేసుకోండి. లేదంటే గడిచిపోయిన గతంలో ఉన్న ఆనందాన్ని చేసుకోవాలి. కానీ అలా కాకుండా నాకు ఆ రోజు అలా జరిగింది, అప్పుడు అలా జరగకుంటే బాగునని చెప్పి అనుక్షణం గతాన్ని తవ్వుకొని బాధపడితే మనకేమొస్తుంది చెప్పండి? ఇప్పుడున్న సమయాన్ని వృధా చేయడమే తప్పితే ఇంకా ఏమీ కాదు. ఇప్పుడున్న మన మనశ్శాంతిని మన చేతులారా మనమే పోగొట్టుకుంటున్నట్లు. కాబట్టి గతం గురించి భవిష్యత్తు గురించి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఇప్పుడు ఈ క్షణం మనం సంతోషంగా ఉన్నట్లయితే మన జీవితం కూడా ఎంతో సవ్యంగా సజావుగా సాగిపోతుందన్నమాట. అర్థమైంది కదండి? ఈరోజు బాబాగారు పంపించిన సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.